నమస్తే. ఆర్జేఎన్ఎస్ మీడియా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరు జిల్లా పాండ్రపాడు అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన గుంటూరు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి. దళితులపై దాడులు చేస్తున్నారు. వైసీపీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి జ్యోతిక. ప్రస్తుత పరిస్థితుల రీత్యా నేనేమీ భయపడటం లేదు, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పరిశ్రమల సర్వేపై వీక్షణ సమావేశం ద్వారా అధికారులకు సూచన చేసిన బాపట్ల కలెక్టర్ జె వెంకటమురళి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణ సంఘం వన సమారాధన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గడిచిన 5 సంవత్సరాల వైకాపా పాలనలో జీవోలను రహస్యంగా ఉంచారని ఆయన మాట్లాడారు. పోయిన 5 సంవత్సరాలు నేను మర్చిపోదాం అనుకుంటున్నాను కానీ అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలన్నీ పూర్తి కూడా ఇప్పటికీ నేను 4వసారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి కూడా నాకు ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థల్ని రివైవ్ చేయడం ఇంకా టైం తీసుకునే పరిస్థితి వస్తా ఉంది. ఇంకొక పక్క ప్రజల హక్కుగా తెలుసుకునే ప్రభుత్వ నిర్ణయాలను కూడా రహస్యంగా దాచిపెట్టడం, జీవోలు ప్రజల కోసం ఆన్లైన్ లో పెట్టే విధానానికి మంగళం పలకడం, అవన్నీ కూడా ఈ రోజు మళ్లీ ఆన్లైన్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన 5 సంవత్సరాల జీవోలు కాకుండా ఇప్పుడు ఇచ్చే జీవోలన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టి ఒక పారదర్శకతకి పెద్ద పెట్టేసే విధంగా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన నేను చాలా సార్లు 45 సంవత్సరాలుగా చూశాను, ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అని కూడా సాధించలేరు. అవి నేను చూశాను. అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తులను గాని వ్యక్తులను గాని మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దానివల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే నేను మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, పూజిద్దాం. ఏ విధైతే ఎవ్వరు కూడా అహంకారంగా మనము లేకుండా అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అలాంటి స్ఫూర్తిని గుర్తుపెట్టుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈ రోజు ఏదైతే రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని ఎక్కడికక్కడ మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా నెమరవేసుకోవడమే కాకుండా మీకు తెలిసినంత వరకు దీన్ని పాటిస్తూ 10 మందిని పాటించే విధంగా చైతన్యవంతులు చేయడం కూడా చాలా అవసరం. ఒక్కొక్కసారి తెలుసో తెలియకుండా బాధ్యత కూడా మిస్ అవుతా ఉంటాం. కానీ రిమైండ్ అనేది కూడా, అందుకనే మీరు చూస్తే నేను రిలీజియన్ కూడా ఎందుకు తీసుకొచ్చానంటే, రిలీజియన్ అనేది ఒక నమ్మకం, రాజ్యాంగం అనేది యథార్థం. రాజ్యాంగంలో చేసే పనులు హక్కు వస్తుంది. నమ్మకంతో నేను హిందూయిజాన్ని ఆచరిస్తాను, ఆ వారసత్వాన్ని గౌరవిస్తాను, లెగసీ పాటిస్తాను, ఆ లెగసీ కింది వాళ్ళు కూడా అందజేస్తాం. కానీ ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా రాజ్యాంగాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయగలిగితే తద్వారా మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి. రెండోది కూడా సిఎస్ గారు చెప్పినప్పుడు ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం. ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ లో మార్పులు ఎప్పటికప్పుడు తీసుకొచ్చాం గానీ ఆ మార్పులన్నీ మెరుగైన ఫలితాల కోసం తీసుకొచ్చిన మార్పులు కాబట్టి ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఆ ఫలితాలు గాని దుర్వినియోగం చేసే ఫలితాలు తీసుకొచ్చే సాహసం చేసుంటే మళ్లీ ఓటు హక్కు ద్వారా వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రణ చేసేవాళ్లు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పాండ్రపాడు అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ వీడియో చూద్దాం. చిన్నగా టైఫాయిడ్ 2 అక్షరాలు మీరు చెప్తారు. ఇక్కడ ఇంకే వాళ్ళ పిల్లలు చెప్పండి, ఇదేవారు
గుమ్మిశెట్టి గాయత్రి ఇన్కమ్ లేదంటే వేరే చోట వెళ్ళిపోయారు. మైగ్రేట్ చేస్తారా మేడం? మేడం ఆ బుక్ లో బయోడేటా ఇష్టం లేదా నీకు ఐస్ క్రీమ్ అంటే? ఐ ఏంటి? ఓకే ఓకే. ఇక్కడ ఓకే చాలు, గుడ్. నెక్స్ట్ ఇంకా ఎవరు చెప్పలేదు? కొంచెం పైకి పట్టుకోండి, లైట్ గా పైకి నువ్వు ఇక్కడ నుంచి చెప్తావా? ఇక్కడ నుంచి ఎం నుంచి అని చెప్పు. నువ్వే చేయి పెట్టి చెప్పు. ఇక్కడ నుంచి ఇది ఎన్ తర్వాత ఎన్. ఎన్ అంటే ఇదేంటి? నోస్. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటి? ఓ. ఓ దేనికి? ఇదేంటి? ఏం పండు ఇది? ఆరెంజ్. ఇది ఏంటది? ఓకే, పెన్సిల్ కూడా కరెక్ట్ వెళ్ళే. ఇది ఇదేంటి? క్యూ. క్యూకి క్వీన్. ఇది ఆర్కేంటి? ర్యాబిట్. ఓకే, నువ్వు వచ్చేసే పక్కకి. నువ్వు చెప్పలేదు. నువ్వు ఇటు పక్కకి నువ్వు చెప్పావా? చెప్పాలి కదా. ఒక్కసారి ఉన్నా. ఇంకెవరు? నువ్వు వెనక్కి రా. చెప్పేది వినండి, నేను చెప్పేది కూడా వినండి. గుడ్. నెక్స్ట్ ఏమంటే ఏముంది? కొడుకుకి ఇంగ్లీష్లో ఏంటి? అంబ్రెలా. పక్కన ఇదేంటి? వ్యాన్. ఓకే. ఇక్కడ డబ్ల్యూతో ఏం చూపిస్తున్నారు? వాచ్. ఎక్స్ తర్వాత ఏమొస్తుంది? దళితులపై దాడులు చేస్తున్నారని, దళితులపై దాడి చేయడం సరైన విధానం కాదని వైసీపీ ఎస్సీ ఎస్టీసీల అధ్యక్షుడు సుధాకర్ బాబు మాట్లాడారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పరిపాలన నేపథ్యంపై ఎద్దేవా చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం స్పందించలేదని ఆయన మాట్లాడారు. ఓ నందిగం సురేష్, ఓ మొండితో ఒక జగన్మోహన్ రావు, ఓ మొండితో ఒక అరుణ్ గారు ఇలాంటి దళిత నాయకత్వాల మీద దాడి చేస్తూ, మరోపక్క మీరే ఇచ్చిన హోంమంత్రి గారికి పరిపాలించడం రాదని మీ ఉప ముఖ్యమంత్రి అంటే కళ్ళప్పగించి చూసిన చంద్రబాబు నాయుడు గారికి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో అత్యధికమైన లబ్ధిదారులు మా దళిత సామాజిక వర్గం వాళ్ళైనప్పుడు, బలహీన వర్గాల వాళ్ళైనప్పుడు, మైనార్టీలు అయినప్పుడు, పెద్ద కులాల్లో పుట్టిన ఈబీసీ నేస్తలు లబ్ధిదారులు అయినప్పుడు, కాపు నేస్తలు లబ్ధిదారులు అయినప్పుడు, ఓ జాలర్కి, ఓ కుమ్మరికి, ఓ పాస్టర్ గారికి, ఒక ఇమాముకి, ఒక పూజారికి ఇచ్చిన ప్రతి ఒక్క డబ్బుని ఈ రోజు ఆపిన మీకు, అనగా రాజ్యంలో సమానమైన రాజ్యాంగ హక్కులు, బ్రతికే హక్కు ఉన్న ఆ పౌరుడికి గత ప్రభుత్వం ఇచ్చిన ఫలాలను అందకుండా చేసిన మీకు ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఎవరిచ్చారు? మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నాం. మీకు మనస్సాక్షి ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక్క ఇంట్లో 1,00,000 రూపాయలు, 1,70,000, 2,00,000 రూపాయలు, 3,00,000 రూపాయలు, 8,00,000 రూపాయలు వచ్చిన ఓ ఇంటిని నేను గడప గడప కార్యక్రమంలో చూశాను. ఈ రోజు నా కుటుంబాలన్నీ బజారును పడినాయి. చంద్రబాబు నాయుడు గారు కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా
ఆంధ్ర రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కొనుగోలు శక్తి, రాష్ట్ర ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎక్కడా తగ్గలేదు. ఎందుకో తెలుసా అండి? ఆ ప్రజలకు డీపీటీ సిస్టమ్ ద్వారా ఇంట్లో విలువలాడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం బటన్ నొక్కి డబ్బులు వేస్తే వాళ్ళ కొనుగోలు శక్తి నిరంతరం కొనుగోలు చేస్తూనే వచ్చారు. అందుకే జీడిపి గ్రోత్ ఎప్పుడు కూడా తగ్గకుండా వచ్చింది. అవే కాదు, చిన్న బిడ్డలను అత్యాచారాలు చేస్తే, అన్యాయంగా అనుభవించి మర్డర్లు చేసి కనీసం శవాలు కూడా దొరకకుండా బయటకు పారేస్తే వాటి మీద కనీసం దృష్టి పెట్టని మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని 156 సీట్లు గెలుచుకున్న మీకు నిరంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే భజన చేయటం తప్పించి మీకు వేరే మార్గం లేకుండా పోయింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన నైతిక విజయం ఈ రాష్ట్రంలో. ఇలాంటి అకృత్యాలు చేసిన మీకు ఏ విధంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఉంది? అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని అడిగితే ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునే నాదుడు లేడు. ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, ఎందుకు స్టేషన్ మీద ఇచ్చారు, కారణం ఏమిటి? ఓకే, నా మీద కేసు ఫైల్ అయితే ఎవరిపై కేసు పెట్టారు, ఆ కేసు పెట్టిన వివరాలు ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అంటే పోలీస్ స్టేషన్లో పట్టించుకునే నాదుడు లేడు. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కలిగిన భయంతో చంద్రబాబు నాయుడు గారికి, వారి కూటమి ప్రభుత్వానికి ఓ అభద్రత వైరస్ పట్టుకుంది. తొలి 5 నెలల్లోనే పట్టుకుంది. సినీ నటి జ్యోతిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. టెంపుల్ ఫోటో మేడం ఇచ్చింది మేడం. ప్రస్తుత పరిస్థితుల రీత్యా తానేమీ భయపడడం లేదని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా రిలీజ్ చేసిన వీడియో నట్టంట వైరల్గా మారుతోంది. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు
సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలౌబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్కి చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? So which basically means it is being done for purposes other than the urgency of the case. If urgency of the case అంటే మీరు మర్డర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని పరిశ్రమల సర్వేపై వీక్షణ సమావేశం ద్వారా బాపట్ల కలెక్టర్ జె వెంకటమురళి అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ దీనికి. సో వీళ్ళకి పవర్ కనెక్టివిటీ ఉంది, ఆ పవర్ కనెక్టివిటీ హెచ్టీ. ఇది ఏంటి అంటే మన డిస్ట్రిక్ట్ లో సుమారుగా 44,536 ఎల్టీ లైన్స్ ఉన్నాయి, 962 హెచ్టీ లైన్స్ ఉన్నాయి. అంటే ఈ విధంగా మనకి ఎంఎస్ఎంఈలు మన జిల్లాలో ఉన్నాయి. ఎంటైర్ స్టేట్ చూస్తే 10,12,000 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటన్నింటినీ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే వీటన్నిటినీ సర్వే చేసి ఈ మొబైల్ అప్లికేషన్లో ఈ ఎంప్లాయీస్ వెళ్ళి అందులో ఉన్నటువంటి క్వశ్చనియర్ ఒక 30 క్వశ్చన్ దాకా కూడా ఉన్నట్టు నాకు కనపడతా ఉంది చూస్తే. ఆ క్వశ్చనియర్ అన్నింటినీ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఫిల్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఆ డేటాబేస్ మొత్తాన్ని మనకు అప్లోడ్ చేసి ఆ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయాలి. ఫైనల్గా నేను యాక్యురేట్గా చేశాను, లెఫ్ట్ ఓవర్ కూడా ఎవరు లేరు, అందరినీ చేశాను అని ఒక సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయాలి. ఆ సర్వే చేసిన ఎంప్లాయీ ఇవ్వాలి, మండల్ లెవెల్ ఆఫీసర్, మండల్ ఎంపీడీఓ, ఎంసీ కూడా ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత ఈ డేటాబేస్ స్టేట్ లెవెల్కి వెళ్ళిపోయి మనము ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో ఈ డేటా మొత్తాన్ని వాడుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఎటువంటి ఎంఎస్ఎంఈలకి ఎట్లా ఇన్స్టిట్యూషనల్ లెండింగ్లో ఎట్లా సపోర్ట్ చేయాలి, వీళ్ళకి మ్యానుఫ్యాక్చర్లో ఉన్నటువంటి టెక్నాలజీ సమస్యల్ని ఎలా సపోర్ట్ చేయాలి, వీళ్ళ రా మెటీరియల్ సంబంధించిన వాటిని ఎట్లా సపోర్ట్ చేయాలి, వీళ్ళ లేబర్ ఆర్ ఎనీ హై ఎండ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడంలో ఎలా సపోర్ట్ చేయాలి, అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళ మార్కెటింగ్లో ఎట్లా సపోర్ట్ చేయాలి, వీళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎట్లా సపోర్ట్ చేయాలి, వీళ్ళకి ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి స్కీమ్స్లో ఉపయోగించుకుంటున్నారా, అంటే పవర్లో వాళ్ళకున్న రాయితీలు కానీ, పవర్ కన్జంప్షన్లో, ఇతర లెండింగ్ విషయంలో కానీ, లోన్స్ విషయంలో కానీ, ఇతర సబ్సిడీల విషయంలో కానీ ఉపయోగించుకుంటున్నారా లేదా. అంటే ఓవరాల్గా మనకు జిల్లాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు అన్నిటినీ కూడా మనం వెళ్ళి డోర్ టు డోర్ లాగా దీన్ని మనం చేసి అది అసలు ప్రాఫిటబుల్లో ఉంటుందా, లాస్లో ఉందా, అది ప్రాఫిట్లో ఉంటే దాని యొక్క రీజన్స్ ఏంటి, ఎందువల్ల అది మంచి ప్రాఫిట్లో ఉంది, లాస్లో ఉంటే దాని రీజన్స్ ఏంటి, ఎందువల్ల అది లాస్లో ఉంది. సో అన్ని పాయింట్స్ని టచ్ చేస్తాం. అంటే రా మెటీరియల్ ఫార్ములేట్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ని కొత్తగా డిజైన్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఈ డేటాబేస్ అనేది చాలా చాలా క్రూషియల్ డేటాబేస్. అయితే పట్టించుకోకుండా ఉండడాలు కుదరదు. అట్లనే ఎవరైతే ఎంపీడీఓస్ అండ్ ఎంసీస్ ఉన్నారో మీరు కంప్లీట్గా హ్యాండ్ హోల్డ్ చేయాలి. మీ కంట్రోల్లో, మీ సూపర్విజన్లో, మీ డైరెక్షన్లో ఈ ప్రోగ్రామ్ అనేది నడవాలి. మళ్ళీ పీరియాడికల్ రివ్యూ పెట్టుకుంటాను నేను. ఆ పీరియాడికల్ రివ్యూలో ఇప్పటి వరకు మీరు ఎన్ని చేశారు, ఇంకా ఎన్ని చేయాల్సి ఉంది, చేసిన దాంట్లో క్వాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణుల సంఘం వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడారు. ఈరోజు పిడిగొండ పట్టణ నాయి బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఇక్కడ అందరూ కూడా మహిళలు, నాయ బ్రాహ్మణ సంఘం కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కూడా నన్ను ఎటువంటి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీకు, వేదికమైన పెద్దలు, ఈ కార్యక్రమాన్ని చేసిన సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్తీక మాసం వచ్చిందంటే కమ్యూనిటీ వైజ్గా అందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఒక మంచి కార్యక్రమం, ఒక పవిత్రమైన కార్యక్రమం ఆ పరమశివుని ఆశీస్సుతో పెట్టుకొని కుటుంబాన్ని కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకొని ఆ కమ్యూనిటీ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించుకొని ఆ భగవంతుని ఆశీస్సులు కోరుకుంటారు. ఈ నెల వచ్చిందంటే అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు. ఇక్కడ కూడా మనం చూస్తే నాయి బ్రాహ్మణ శ్రీకృష్ణుడు గారు చెప్పారు, సమాజంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక ప్రత్యేకమైన బీసీ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్న సంఘం నాయి బ్రాహ్మణ సంఘం ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ. మరి 83 నుంచి కూడా మన గురుజాల నియోజకవర్గంలో కూడా గుడ్డుపల్లి రాజశేఖర్ గారు ఉన్నారు. పార్టీ అనుభవం నుంచి కూడా 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా 3 సార్లు చేశారు నాగేశ్వర గారు. కానీ ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టం. అయినా కానీ ఈరోజు మనం టీడీపీ బోర్డు మెంబర్లు చెప్పారు, కృష్ణుడు గారు ఈ కమ్యూనిటీకి ఎటువంటి ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు కల్పించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని బీసీలో సంయుక్తమైన స్థానం కల్పించబడింది. అదేవిధంగా జగన్ కృష్ణుడు గారు కూడా ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారంటే దాని మూలం దాని ఫౌండేషన్ తెలుగుదేశం పార్టీ. 2 సార్లు ఎమ్మెల్యేగా, శాసనమండలి సభ్యుడిగా, ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో 3వసారి టీడీపీ బోర్డు మెంబర్గా ఎదిగారంటే అది ఒక పట్టుదల పెట్టుకొని ఎదిగారని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నాను. అందుకే ముఖ్యంగా మన వాళ్ళ ఎన్నికల నుంచి కూడా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది కళ్యాణ మండపం నిమిత్తం 20,000 సెంట్లు కూడా గతంలో కేటాయించాం. దానికి ఫండ్స్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా అడిగారు. తప్పకుండా దానికి కళ్యాణ మండపానికి ఫండ్స్ కేటాయించడం జరుగుతుందని చెప్పి కూడా అదేవిధంగా ఈ మంగళపట్నంలో సైడ్ రైడ్స్ కానీ సిమెంట్ రోడ్డు కానీ అడిగారు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నాలుగు అది కూడా గవర్నమెంట్ కూడా అడిగారు. అది కూడా మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి అది కూడా ఏ విధంగా చేయవచ్చు చేస్తాం. నేను కానీ కృష్ణమూర్తి గారు కానీ ఈ నియోజకవర్గంలో దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. అభివృద్ధి కోరుకున్నాం. కానీ గత పాలకులు అరాచకాలు కోరుకున్నారు. ఈ 5 నెలల పరిపాలనలో ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, అరాచకాల నుంచి బయటకు వచ్చి అభివృద్ధి సాగాలని కూడా ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని వర్గాలు మరి సంక్షేమ కార్యక్రమాలు రావాలి, సుసందర్శిగా ఉండాలని కూడా కోరుకునే ప్రభుత్వం, అందరూ బాగుండాలని కోరుకునే ప్రభుత్వం. సో తప్పకుండా నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ అభివృద్ధికి, సంక్షేమానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను కృష్ణమూర్తి గారు కూడా
ఈ నియోజకవర్గ అభివృద్ధికి మన కమ్యూనిటీ అభివృద్ధి కూడా తప్పకుండా కృషి చేస్తాం. మీరు ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా సోదరులు మోహన్ గారు ఉన్నారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా పనిచేసి ఈరోజు ఈ ఆశ్రమాల్లో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా మీరు చేయగలిగారంటే మోహన్ రావు గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి అకామిడేషన్ కూడా కల్పించారు. రెడ్డి గారు ఇవన్నీ కూడా మనం ఫంక్షన్ చేసుకోవడం కానీ లేదా మ్యారేజ్ చేసుకోవడం కానీ కార్తీక కోసం వస్తే ఇవన్నీ చేసుకోవడానికి కూడా అనువుగా ఉండే ప్రాంతం. చాలా ఆహ్లాదకరమైన పచ్చని బయలు మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఈ ఆశ్రమం ఉంది. కాబట్టి ఈరోజు నేను మొన్న ఆదివారం అందరూ విజయం తిరిగారు ప్రోగ్రామ్స్ లో. ఈరోజు మరి మీరు కూడా ఆహ్వానించిన కార్తీక మాసం 2 రోజుల్లో ఇది కూడా పూర్తవుతోంది. ఏదైనా మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబాలందరినీ సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు, పిల్లలు బాగా చదువుకోవాలి, మీరందరం బాగుండాలి, ఆ పరమశివుడు మీకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మాకు కూడా కావాల్సిన అందిస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరు జిల్లా పాండ్రపాడు అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన గుంటూరు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి. దళితులపై దాడులు చేస్తున్నారు. వైసీపీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి జ్యోతిక. ప్రస్తుత పరిస్థితుల రీత్యా నేనేమీ భయపడటం లేదు, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పరిశ్రమల సర్వేపై వీక్షణా సమావేశం ద్వారా అధికారులకు సూచన చేసిన బాపట్ల కలెక్టర్ జె వెంకటమురళి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణ సంఘం వన సమారాధన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా. ఇంతటితో వార్తల సమాప్తం. మరలా తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.